నిజం నిష్ఠూరంగా ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఆరంభమైనప్పటి నుంచి వాలంటీర్ వ్యవస్థని సమర్థిస్తూ వచ్చింది నేను ఒక్కడనేనేమో. సరే, సాక్షి వాళ్ళు సమర్థించుకున్నారంటే వాళ్ళు పార్టీ తరపున అవ్వచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళు సమర్థించుకున్నారంటే వాళ్ళు పెట్టారు కాబట్టి. కానీ వాలంటీర్ వ్యవస్థ అవసరాన్ని మొదటి నుండి గుర్తు చేసింది నేనే. అది ప్రజలకు ఎంత చేరువైందో చెప్పింది కూడా నేనే. ఎందుకంటే ఒక సామాన్యుడిగా సర్టిఫికెట్ల కోసం, ఒక రేషన్ కార్డు కోసం, ఒక ప్రభుత్వం దగ్గర పని కావడం కోసం నెలల తరబడి, ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి ఈవెన్ ఈ ఫీల్డ్లో ఉండి కూడా తిరిగినటువంటి వాడికి నాకు తెలుసు ఆ నొప్పి ఏంటి అన్నట్టు. అదే సేవ ఇంటి దగ్గరికి నేరుగా తీసుకొచ్చి ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థ, అద్భుతమైన వ్యవస్థ. చేతనైతే ఇంకా వేగంగా తీసుకొచ్చే వ్యవస్థ చేయండి, కానీ ఈ వ్యవస్థను చెడగొట్టద్దని. కానీ అది ఎక్కడ జగన్కి ఫేవర్ అయిపోతుందో అంటూ విషం చిమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు సీని మార్చేసి దేవుళ్ళు అయిపోయారు వాలంటీర్లు. వాలంటీర్లకి మంచి చేస్తాం, వాలంటీర్లకి స్కిల్ డెవలప్మెంట్ కింద నేర్పుతాం, లేకపోతే వాలంటీర్లకు సంబంధించి మేము వచ్చిన వాలంటీర్లను పెడతాం. ఇప్పుడు అర్జెంటుగా దేవుళ్ళు అయిపోయారు. వాలంటీర్ ఇప్పుడు మోడీ రోడ్లు వేయించాడంటే మోడీ అబ్బసొమ్ము ఏమైనా ఇచ్చాడా, జేబులో సొమ్ము ఏమైనా ఇచ్చాడా అంటాం. జగన్ ఈ పథకాలు పెట్టాడంటే ఆడు అబ్బసొమ్ము ఏమైనా ఇచ్చాడా అని మాట్లాడతాం. మరి ఇప్పుడు వాలంటీర్ కూడా అంతే కదా, వాళ్ళ జేబులో సొమ్మేం కాదు కదా ఇచ్చేది, ప్రభుత్వ సొమ్మే కదా. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానకర్త, దేవుడికి భక్తుడికి అనుసంధానకర్త అంబికాబత్తి లాంటి వాళ్ళే వాలంటీర్లు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన అనుసంధానకర్తలు. అది వాస్తవం. ఆ విషయాన్నే నేను 1,00,000 సార్లు చెప్తే సూట్ కేసులు, బ్యాగులు అంటూ పిచ్చి కోతలు కూసినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజం అనేది ఎప్పుడు చేదుగానే ఉంటుంది, మాట్లాడేటటువంటి ధైర్యం కావాలి. అదే చేస్తున్నది నేను.